మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో కర్ణుని చరిత్ర చాలా విచిత్రమైనది. పరాక్రమశాలి అయినప్పటికీ మిత్రలాభం కోరి తనను తాను అంకితం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. నిజానికి తనని తాను అర్పించుకున్నాడు అని చెప్పాలేమో అనిపిస్తుంది కూడా. చరిత్రలో మాత్రం తాను దానవీర శూర కర్ణుడిలా కీర్తించబడ్డాడు. ఎంత గొప్ప వస్తువైనా అది ఉన్న చోటును బట్టే దానికి విలువ కలుగుతుంది. ముత్యపు చిప్పలో పడ్డ నీటి బిందువు ముత్యమైనట్టు, పాము నోటిలో పడిన నీటి బిందువు విషమైనట్టు స్థానాన్ని బట్టి విలువ అనేది అబ్బుతుంది. అలా వివిధ కారణాలతో సర్వం కోల్పోయి నిరాయుధుడిగా మిగిలిపోయిన కర్ణుడు ఎంతో ఆవేదనకు లోనవుతాడు. అప్పుడు ఆ కురుక్షేత్రంలో శ్రీకృష్ణునితో కర్ణుడు బాధమయ స్వరంతో పలికిందేమిటి, అందుకు శ్రీకృష్ణుని సమాధానం ఏమిటన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతకీ కర్ణుడు శ్రీకృష్ణునికి సంధించిన ప్రశ్నలు ఏమిటి? పుట్టుకతోనే తనని తల్లి విడిచిపెట్టింది. వివాహం కాని స్త్రీకి జన్మించడం బిడ్డ చేసిన దోషమా? ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పనన్నాడు. క్షత్రియ పుత్రులకు మాత్రమే నేర్పుతారట. పరశురాముణ్ణి ఆశ్రయిస్తే ఆయన విద్య నేర్పారు, కానీ అతను క్షత్రియుడును కాను అని అసత్యం తెలుసుకున్న ఆయన శాపమిచ్చారు. నేర్చుకున్న విద్యా పాఠవం ఖచ్చితంగా ప్రదర్శించి తీరాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ విద్య మొత్తాన్ని మర్చిపోవడం జరుగుతుందని తీవ్రంగా పలికారు. పొరపాటున ఆవుకు తన బాణం తగిలి చనిపోవడంతో ఆ ఆవు యజమాని శపించాడు. ద్రౌపది స్వయంవరంలో తనని సోతపుత్రుడంటూ నిండు సభలో అవమానించారు. కన్న తల్లి కుంతి యుద్ధానికి ముందు తనని కలిసి జన్మరహస్యం చెప్పింది, కానీ ఆవిడ తన పుత్రులకు ప్రాణహాని కలిగించవద్దని అడిగింది. మరి అందరికంటే ముందు పుట్టిన బిడ్డ క్షేమం అక్కరలేకపోయిందా? ఇవన్నీ కర్ణుడి ప్రశ్నలు. కర్ణుడికి లభించిన స్థితి, గౌరవం, మర్యాద, అధికారం అన్నీ కూడా దుర్యోధనుడు ఇచ్చినవే. మరి మిత్రుల తరపున యుద్ధం చేస్తే తప్పేమిటన్నది కర్ణుడు శ్రీకృష్ణుని అడిగిన ప్రశ్న. రాచబిడ్డగా పుట్టిన మరొకరి దగ్గర పెరిగి ఎన్నో విద్యలు నేర్చుకున్నా కానీ ఏవీ తనకు ఉపయోగపడకుండా పోయాయి. అందరిలోనూ అవమానం. చేరదీసిన మిత్రుని కోసం ప్రాణం పోయే వరకు నిలబడ్డాడు. ఇదంతా కర్ణుని దోషమేనా? శ్రీకృష్ణ భగవానుడు కర్ణునితో ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుని జన్మ కారాగారంలో జరిగింది. ఎప్పుడు పుడతాడా, ప్రాణాలు తీద్దామా అని కంసుడు నిరీక్షిస్తున్నాడు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమై గోపాలుర ఇంట్లో పెరిగాడు. కర్ణుడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి రథాల చప్పుళ్ళు, గుర్రాల పరుగులు, బాణపు సవ్వడులు, ధనుష్టాంకారాలు వింటూ పెరిగాడు. శ్రీకృష్ణుడు చంటి బిడ్డగా ఉండగానే కనీసం నడక కూడా సరిగ్గా నేర్వని పసితనం నుంచి రాకాసి మాయల్ని ఎదుర్కొంటూ ప్రాణాలను కాపాడుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. నిత్యం భయంగానే బాల్యం గడిచింది. వచ్చిన రాక్షసులందరూ మేనమామ కంసుడు పంపగా వచ్చిన వారే. శ్రీకృష్ణునికి సైన్యం అంటూ ఏదీ లేదు. యుద్ధ విద్యలు నేర్చింది లేదు. కర్ణుడు విద్య నేర్చుకునే సమయంలో గురువులు అతని ప్రతిభకు తెగ మెచ్చుకునేవారు. అంతటి విద్య శ్రీకృష్ణుడు నేర్చుకోలేదు. 16 ఏళ్ల వయసు వచ్చాకనే సాందీవుని వద్ద శిష్యరికం చేశాడు. కర్ణుడు తాను కోరుకున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు తాను ప్రాణాధికంగా ప్రేమించిన రాధను మళ్ళీ కలిసిందే లేదు. శ్రీకృష్ణుని వరించిన వాళ్ళంతా అతన్ని కోరి వచ్చిన వాళ్లే. అతని చేత రాక్షసుల నుంచి కాపాడబడ్డ వాళ్లే. పైగా తన వాళ్ళని కాపాడుకోవడానికి యమునా తీరాన్ని వదిలి సుదూరంగా సముద్ర తీరానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచవలసి వచ్చింది. జరాసంధుడి నుంచి కాపాడుకోవలసి వచ్చిన దుస్థితిలో అలా చేయవలసి వచ్చింది. యుద్ధం జరగకూడదని కోరుకున్న కారణంగా పిరికివాడనే బిరుదు కూడా ఇచ్చారు శ్రీకృష్ణునికి. ఇదంతా శ్రీకృష్ణుడు కర్ణునితో చెప్పిందే. శ్రీకృష్ణుడు ఇంకా కర్ణుడితో ఏం చెప్పాడంటే, ఒకవేళ యుద్ధంలో దుర్యోధనుడు గెలిచినా కర్ణుడి గౌరవ మర్యాదలకు లోటుండదు, ప్రశంసలే దక్కుతాయి. విధిష్ఠనుడు గెలిచినంత మాత్రాన శ్రీకృష్ణునికి దక్కేదేముంది?
యుద్ధకారకుడనే బిరుదిస్తారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి బాధ్యుడని నిందిస్తారు. ఎంతో మంది ఉసురుని భరించాలి, శాపాలని అనుభవించాలి. తల్లుల కడుపు కోతలు శోకంలో ముంచుతాయి. సొంతవారు కూడా దూరం పెడతారు. ఇవి శ్రీకృష్ణునికి దక్కే అసలు గౌరవాలు. శ్రీకృష్ణుడు కర్ణునితో ఇంకా చాలా సంగతులు చెప్పాడు. జీవితం ఎవ్వరికీ గాల్లో తేలిపోతూ హాయిగా సాగిపోదు. ప్రతి ఒక్కరిని కాలం పరీక్షిస్తూనే ఉంటుంది. అందరికీ సవాలు విసురుతూనే ఉంటుంది. ఈ జీవితం అనేది చాలా కాఠిన్యం కలిగినట్టిది. ఎవరి పట్ల అనురాగం ప్రదర్శించదు. దుర్యోధనుడు అన్యాయానికి బలయ్యాడంటే విధిష్ఠనుడు అదే అన్యాయానికి గురి కాలేదనా? నిజానికి సత్యమేమిటో ధర్మమేమిటో కర్ణునికి తెలియకపోలేదు కదా అంటాడు శ్రీకృష్ణుడు. అంతే కదా, మంచి చెడు గ్రహించలేనివాడు కాదు కర్ణుడు. అయితే తాను అవమానింపబడుతున్న సందర్భంలో తనని అంగరాజుగా చేసిన రారాజు కోసం, కేవలం స్నేహధర్మం కోసం లోకధర్మాన్ని విడిచిపెట్టాడు. జీవితంలో అవమానాలకు గురై ఉన్నాడు కూడా. అర్హత ఉండి అందుకు తగ్గ అధికారాలు దక్కకపోయినా కూడా మనిషి ఆ సంఘటనా స్థితిని ఏ తీరున ఎదుర్కొన్నాడన్నదే ముఖ్యం. అదే అతని వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టే గీటురాయి అవుతుంది. అలాంటి అన్ని రకాల కఠిన పరిస్థితుల్లోనూ సంయమనంతో ఉండి వివేకంతో ఆలోచించి ఉంటే ఇప్పుడు ఈ యుద్ధక్షేత్రంలో కర్ణుడు ఇలా నిస్సహాయంగా బాధపడాల్సి రాకపోవచ్చు కదా అంటాడు శ్రీకృష్ణుడు. కాబట్టి రోధించి ప్రయోజనం లేదు. జీవితం ఎవ్వరికీ న్యాయం చెయ్యదు. అలాగని చెప్పి ఆదర్శ మార్గంలో నచ్చిన రీతిలో నడుచుకోమని చెప్పదు జీవితం. యుద్ధక్షేత్రంలో కర్ణుడికి మరణం తప్పదు. అర్జునుడే అతన్ని సంహరించేవాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. కర్ణుడు అప్పుడు కూడా శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. మృత్యువు కోసం తాను బాధపడనని, అందుకు సిద్ధమేనని. అయితే తన ప్రతిభా పాఠవాలు, విద్యా సామర్థ్యాలు అన్నీ వ్యర్థమేనా? వాటికి విలువ లేదా అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్పింది వింటే మనము కూడా ఆలోచనలో పడతాం. కర్ణుణ్ణి మోసపూరితంగా చంపవలసి వచ్చిందంటే దానికి అర్థం అతడు మహావీరుడనే కదా. అతను అంత సమర్థుడు గనకనే నేరుగా ఎదుర్కొంటే ఏనాటికి జయం సిద్ధిస్తుందో చెప్పలేం కనుకనే అతన్ని బలహీనుణ్ణి చేసేలా ఎన్నో శాపాలు వెనక్కి తగ్గేలా ఎన్నో ఉపాయాలు చుట్టుముట్టి బంధించాయి. ఆ రథచక్రం భూమిలోకి కృంగిపోయింది. ఆ రథచక్రాన్ని తానే స్వయంగా బయటికి తీసుకోవలసి వచ్చిన నిస్సహాయుడయ్యాడు. జీవితం ఎవ్వరికీ న్యాయం చెయ్యదు కనుకనే నిస్సహాయుడుగా సంకట స్థితిలో ఉన్న కర్ణుణ్ణి అర్జునుడు ధర్మాన్ని విస్మరించి సంహరించాల్సి వచ్చింది. ఇదంతా జీవితం కనుక ఏడవడం, బాధపడడం అర్థం లేని విషయాలు. అలా చేయడంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అసలు ఆ విచారమే వృధా. కర్మ, నీ శక్తి సామర్థ్యాలు లోకానికి తెలుసు, రాబోయే కాలానికి తెలుస్తోంది. భారతంలో కర్ణుణ్ణి మరవడం అంటూ జరగదు. యుగ యుగాలకి కర్ణుణ్ణి తలుచుకుంటూనే ఉంటారు. కర్ణుడు సూర్యపుత్రుడు, మహారథి, దానవీర సూర్యుడు. శ్రీకృష్ణుని వివరణతో కర్ణుని ఆవేదన శాంతించిందని చెప్పుకుందాం. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఎలాంటి ఆపదలోనైనా, ఎటువంటి సంకట స్థితిలోనైనా, ఎంతటి సందిగ్ధానికి గురైనా ధర్మ మార్గాన్ని మాత్రం వీడరాదు. అదే మన మానవాళికి శ్రీరామరక్ష. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి ప్రశాంతంగా జీవించగలడు, నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.